భయంకరమైన చట్టం మీరు గుర్తుపెట్టుకోవాలి. హలో సార్, ఆయనకి సెకండ్ సార్ ప్లీజ్. శాంతిపురం మండలంలో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా పేరడంగంలో అడంగంలో రెవెన్యూ యాక్ట్ ఉంటుంది, కానీ సీఎం జగన్ లబ్బుదే సార్ పోటీ చేశాడు. వాడు ఎవరు సార్? వాడు సెటిల్మెంట్ ల్యాండ్ వాడు రాజారెడ్డిదే. సెటిల్మెంట్ పట్టాదారు పాస్బుక్ పైన మీరుంటే మా తాత రామారావు సార్ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, సీఎం ఫోటో. ఈడెవరు సార్? పెద్దరెడ్డి గారు ఎవడు? జగన్ లబ్బుదే. మా తమ్ముడు చెప్పాడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఏంటి నాకు అర్థం కాదు. మీ తాత సెటిల్మెంట్ ల్యాండ్ సార్, మీ ముత్తాత సెటిల్మెంట్ ల్యాండ్ మీ వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన దాతమారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి. మీ నాయన ఫోటో వేసుకోరు కానీ, మీ తాత ఫోటో వేసుకోరు కానీ ఈయన ఫోటో వేసుకోవాలా. రేపటి నుంచి ఆయన దయాదాక్ష్యాలపై మీరు ఉండాలా. అదే సార్, బ్యాంకులో పథకం మా అబ్బ పట్టానే మా అమ్మ మొగడు, మా అబ్బ వాళ్ళ అమ్మ మొగడే సార్ మా తాత. వాడెవరు సార్? అదే ఇప్పుడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది. పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? మిమ్మల్ని వేస్తాడు, నన్నైనా వేస్తాడు, అతను కొట్టుకుంటాడు. ఆ పరిస్థితి తీసుకురావాలి. ఇప్పుడు సార్, ఇప్పుడు దగ్గర పెట్టుకోండి. పట్టాదారు పాస్బుక్ ఇచ్చినారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వేకి వచ్చినారు. మొత్తము జగన్ అన్న రాళ్ళు వేసినారు. జగన్ అన్న పేరు వేసేసి సర్వే రాళ్ళు వేసేసినారు. ఇప్పుడేం మీరు చెప్తా ఉన్నారు చూడు చట్టము, ఇది ఎట్లా సార్ వాళ్ళంటే ఇప్పుడు లాయర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లాయర్లు, సార్ మీ రెవెన్యూ చట్టాన్ని ఎంఆర్ఓకును ఇది ఆర్డీఓకి ఇచ్చేసినారు. ఆర్డీఓ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనుషులే ఆర్డీఓలు అవుతారు, వాళ్ళ మనుషులే తహసీల్దార్లు అవుతారు సార్. రేపు వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్. ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్. ఇది కాదు అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అంతా కూడా చాలా మంచిది. నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి, ఐటీ ఉండాలని. కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికీ రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు. రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి వస్తుంది, వాళ్ళు మనుషులు పెడతారు. వాళ్ళకు కూడా కాదు, ఆ నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరున్నారు తెలుసా? మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు, డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు. రేపు గవర్నమెంట్ రాకమనిపై పారిపోవాలని చూస్తున్నాడు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి రాసేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు, ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి, నేను కూడా చదువుతా. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు. ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి. ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళతో ఆడుకున్నాడు. వాళ్ళు కూడా చాలా అవస్థపడ్డారు. వారికి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు. ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు, న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. నేను దిగాను, వెళ్ళాను, నాకు ఒక మెమరాండం ఇచ్చారు. నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కష్టాలు గుర్తించాను. నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు 4,000 రూపాయలు జీతం ఉంటే 10,500కు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వారికి అందరికీ హామీ ఇస్తున్నా, మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. రేపు ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి.
న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు, బానిసలుగా చూడడం కాదు, ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.